హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల మొదటి వారంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో మళ్ళీ పునఃప్రారంభం కాబోతున్నాయి. అంటే జనవరి నెల 27వ తారీఖు నాడు ప్రారంభించిన రైతు భరోసా నిధుల ప్రక్రియ ఫిబ్రవరి 12వ తారీఖుకి 3 ఎకరాల వద్ద ముగిసిపోయింది. మరి 4 ఎకరాలకి, 5 ఎకరాలకి, 10 ఎకరాలకి, 15 ఎకరాలకు ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వీలైతే వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోండి. ఆ తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున మెసేజ్ రానుంది అనేది కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, మొన్న జరిగిన చిన్న మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనను విడుదల చేశారు. తర్వాత డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ని ఇచ్చారనమాట. ఆ స్టేట్మెంట్లకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3 ఎకరాల వరకు రైతు భరోసా రిలీజ్ చేయండి అని చెప్పేసి మొన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని వారు తెలియజేసినట్లుగా ఒక ప్రకటన అయితే వచ్చిందనమాట. తద్వారా గ్రామాలలో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారులకి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించండి అని చెప్పేసి కూడా వారు అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అయితే మొన్న మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 3 ఎకరాల లోపు 3,487 కోట్ల రూపాయలు విడుదల చేశాం. మిగతా 4-5 ఎకరాలకి కూడా త్వరలో నిధులు జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నిన్నటి స్టేట్మెంటే ఇది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే 3 ఎకరాల వరకు రైతు భరోసా రిలీజ్ చేయండి. అంటే ఇందులో అసలు వాస్తవం ఏంటి అంటే, 3 ఎకరాల వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది వాస్తవమే. కానీ కొంతమంది సర్వే నెంబర్లలో ఉండాల్సిన భూముల కంటే ఎక్కువ భూములు, అంటే ఉదాహరణకి ఎలా అంటే, ఒకవేళ ఈ సర్వే నెంబర్లో ఎవరైనా కొత్తగా భూములు కొన్నారనుకోండి, పట్టా చేశారనుకోండి, అతని పేరు మీద భూమి ఉండటం, అమ్మిన అతని పేరు మీద కూడా భూమి తొలగకపోవటం, వీటి కారణంగా ఆ సర్వే నెంబర్లో డబల్ అయ్యేసరికి ఆ సర్వే నెంబర్లో భూమి ఎక్కువ తేలుతుందని చెప్పేసి ప్రభుత్వం వీటి వరకు బ్లాక్లో ఉంచినట్లుగా సమాచారం తెలుస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఏదైనా సమస్య మీరు పరిశీలనలో మీ తేలినట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారులకు, మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ, లేదంటే మన గ్రామీణ ప్రాంతాలకు వచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ సమాచారాన్ని తెలియజేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే మొత్తానికి రైతు భరోసా 4, 5, 10, 15 ఎకరాల వరకు ఎప్పుడు రానుంది అనే దానికి సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 ఎకరాల రైతు భరోసాను పూర్తి చేశాం, మిగతా వారికి కూడా మార్చి 31 లోపు పూర్తి చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫిబ్రవరిలో 3 విడతలు, జనవరిలో 1 విడత, జనవరి 26వ తారీఖు నాడు మొత్తం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో మొదటి విడత జనవరి 27న రైతు భరోసా 6,000 రూపాయల చొప్పున 557 గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులను 568 కోట్ల రూపాయలతో జమ చేశారు. అలా తర్వాత 3 విడతలు ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి 5వ తారీఖు 1 ఎకరం లోపు, ఫిబ్రవరి 10వ తారీఖు 2 ఎకరాల లోపు, ఫిబ్రవరి 12వ తారీఖు 3 ఎకరాల లోపు విడుదల చేసినట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ మార్చి నెలలో కూడా మార్చి 5వ తారీఖు నాడు దాదాపుగా 4 ఎకరాలకు, మార్చి 10వ తారీఖు నాడు 5 ఎకరాలకు, మార్చి 12వ తారీఖు నాడు 6 ఎకరాల లోపు ప్రభుత్వం నిధులు జమ చేయడానికి అవకాశాలు లభిస్తున్నాయి. లేదంటే మార్చి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం 6 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇతరితర అప్డేట్స్ కానీ చూసుకుంటుంటే మార్చి నెలలో పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలోకి జమ కావడానికి అవకాశాలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,52,00,000 ఎకరాలలో సుమారుగా 10 నుండి 5 లక్షల ఎకరాలు సాగులో, వినియోగంలో లేని భూములుగా గుర్తించి వాటిని రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మిగతా 1,45,00,000 ఎకరాలకి ప్రభుత్వం సుమారుగా 8,400 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. మరి ఇందులో 5,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇంకా రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది. ఈ 5,000 కోట్ల రూపాయలను ఈ మార్చి నెలలో రైతుల ఖాతాలలోకి బదిలీ చేయబోతుందనే సమాచారం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి తాజా ప్రకటనను చూస్తే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. దాని గురించి కూడా ఒకసారి చూపిస్తాను.
సో, ఇదైతే స్టేట్మెంట్ ఉన్నది. అకౌంట్‌లో డబ్బులు సీఎం కీలక ప్రకటన. మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్‌లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు ఇచ్చామని, మిగతా వారికి అందజేస్తామని చెప్పారనే సమాచారం చూసుకోవచ్చు. మొత్తానికి మొదటి విడత ఎకరం లోపుకి సంబంధించి, రెండో విడతకి సంబంధించి, మూడో విడతకి సంబంధించి 3 ఎకరాల లోపుకి సంబంధించిన సమాచారాలున్నాయి. ఈ మార్చి నెలలో 4 నుండి సాగు చేసే అర్హత కలిగిన రైతందరికీ కూడా రావచ్చనేది తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.